ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియ సహోదరులారా, మనం చూసినట్లయితే వాగ్దానము భక్తిహీనులు అర్పించు బలులు, మన యొక్క బలులు అంటే మనము ఎలాంటి బలులను మనం అర్పిస్తున్నాం. బలులు అనగా దేవుని నామంలో మనం ఒప్పుకోవటం దాన్ని బలులు అని అర్థం. బలులను మనం ఎలాంటి బలులను మనం దేవునికి అర్పిస్తున్నాం? మన బలులు మంచిగా అర్పిస్తున్నామా, లేదంటే ఆషామాషిగా ప్రార్థిస్తే ప్రార్థించాం అలాగా మన బలులు మనం అలా అర్పిస్తున్నామా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనులు అర్పించు బలులు. మనం అర్పించే బలులు ఏంటంటే, క్రైస్తవులుగా అర్పించే బలులు ఏంటంటే దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని నామాన్ని ఒప్పుకొని దేవుని గూర్చి మన తప్పులుగా ఒప్పుకోవటం కావచ్చు, లేదంటే మనము ఏదైనా అంటే దేవునికి తీర్మానించుకొని, ప్రభువా నాకు ఏదైనా సహాయం చేసినట్లయితే నా ఉద్యోగంలో కావచ్చు, లేదంటే నా యొక్క చదువుల్లో అయినా అన్ని విషయాల్లో నాకు కానీ కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను మీకు సాక్షులుగాను, లేదంటే మీకు నేను నీ విశ్వాసంలో నిలకడగా ఉంటాను ప్రభువా అని చెప్పని మనం అనుకోవటం, దాన్ని ఒక బలిగా అది ఒక బలిగా మనము ఇస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అలాంటి బలులను దేవుడు కోరట్లేదు, కానీ విశ్వాసముంచు బలులను దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే భక్తిహీనులు అర్పిస్తూ ఉంటారు, ఏయో బలులు అర్పిస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఆ బలులు నేను అంగీకరించను, అది నాకు హేయములు అని దేవుడు మనతో స్పష్టంగా చెబుతున్నాడు. అయితే యథార్థత, మన యొక్క యథార్థత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యందు ఎలా యథార్థంగా ఉండగలం? యథార్థత ఏంటంటే ఒక మనిషి దగ్గర నుంచి ఇంకో మనిషికి నమ్మకం, దాన్నే వన్ ఆఫ్ యథార్థత అని మనం అంటాం. అంటే దేవుడు మనకు సమస్తం చేస్తాడు, సమస్తం మనం జరిగిస్తాడు, మన యొక్క కార్యాలలో సఫలం చేస్తాడు అనే దాన్ని కూడా వన్ ఆఫ్ ద యథార్థత అని అంటాం. అయితే ఆ యథార్థత పట్ల మనం ఆనందించాలి, మనం సంతోషించాలి. దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ ఆనందించుడి. మన ఎఫీసీ గ్రంథంలో దేవుడు అయితే మనం యథార్థంగా నమ్మకంగా మనం ఉంటున్నామా? నమ్మకంగా దేవుని ఆరాధిస్తున్నామా? నమ్మకంగా దేవుడు ఏది చేసినా కానీ అది మన మేలుకే అని మనం ఊహిస్తున్నామా అనేది అన్ని విషయాల్లో మనం ఆనందంగా సంతోషంగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుందన్నమాట. మన పట్ల ఆయన ప్రణాళికను దేవుడు ఆషామాషిగా మనకు ఏదో చేసేయడు అనమాట. దేవుడు యొక్క ప్లాన్ అనేది మన పట్ల చాలా ఉంటుంది. ఆ ప్లాన్ను బట్టే మనకు సమస్తం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒకసారి మనం అనుకుంటాం, ఎగ్జాంపుల్ మనకేమీ లేదులే, నేను ఏది ప్రేయర్ చేసినా దేవుడు నాకు అనుగ్రహించట్లేదు, నాకు ఉద్యోగం కావాలనుకుంటున్నాను, లేదంటే నేను జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నాకు సహాయం ఇవ్వట్లేదు అని మనం నిరాశపడతామన్నమాట. అలా పడరాదు. అలా పడకుండా దేవుడు ఇచ్చిన దాంట్లోనే ఆనందంగా ఉండాలి, యథార్థంగా ఆయన్ని ప్రార్థించాలి. యథార్థత ద్వారా ఏ కార్యాన్నైనా నువ్వు పొందుకోగలవు. దేవుని దగ్గర నుంచి ఏ యొక్క స్వస్థత కార్యాలు కావచ్చు, లేదంటే ఉద్యోగంలో సక్సెస్, విక్టరీ కావచ్చు, అన్నిటిలో నీకు గెలుపు అనేది దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ఉంచాలి? యథార్థత దేవుని పట్ల నువ్వు ఉంచాలి. భక్తిహీనుల వలె మనం త్రోవ తప్పిపోయి మన బలులు అని అట్లా అర్పిస్తూ నీ విచ్చలవిడి జీవితంలో నువ్వు బ్రతికిన ఎడల దేవుని యొక్క నామాన్ని నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవు? ఒక్కసారి పరిశీలించుకో, ఒక్కసారి పరిశోధించుకో. నీ యొక్క హృదయంలో ఏది నువ్వు దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా లేదా, దేవునికి ప్రయారిటీ ఇస్తున్నానా లేదా, నేను నమ్మకంగా ఉన్నానా లేదా, ఒక్కసారి మీరు పరిశోధించుకొని దేవుని నామాన్ని ఆరాధించండి. దేవుణ్ణి శ్రద్ధగా యథార్థతగా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. కాబట్టి యథార్థతగా నువ్వు ప్రార్థించు. ఇప్పుడు వరకు నువ్వు యథార్థత లేదా? అది నిన్ను దేవుడు అడగట్లేదు.
ఇప్పుడైనా నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉంటే దేవుని నామాన్ని, దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సదాకాలం ఉండగలుగుతావని దేవుడు చెప్తున్నాడు. మనం ఆరాధించాం, చేసామంతా మన ప్రార్థన అనేది హృదయంలో నుంచి రావాలి. అప్పుడే అది విక్టరీగా మారుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడైనా మీ తప్పులు మీరు తెలుసుకొని దేవునిలో నమ్మకంగా ఎదుగులాగన ఇప్పుడైనా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే దేవుణ్ణి యథార్థతగా ప్రేమించాలి, ఆరాధించాలి. కాబట్టి వాక్యం నిమిత్తం ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మా నాయన, నీకు స్తోత్రాలయ్యా. ఉన్నతమైన దేవా, నెమ్మదినిచ్చే నా తండ్రి, స్తోత్రాలయ్యా. అయ్యా నా ప్రియులు తండ్రి, ఎంతోమంది తండ్రి అయ్యా నీకు అభాగ్యులుగా మేము నడుచుకొని ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించు ప్రభా. అయ్యా మేము యథార్థతగా మేము జీవించాలి. మా బలులు కూడా యథార్థమైన బలులు నీకు అర్పించే విధంగా మమ్మల్ని చేయండి ప్రభా. నీ అందు విశ్వాసకులుగా మమ్మల్ని లేవనెత్తు తండ్రి, నీకు స్తోత్రం. యథార్థంగా మమ్మల్ని లేవనెత్తు ప్రభా. నీ అందు విశ్వాసకులుగా మమ్మల్ని నిలుపు ప్రభా. అయా ఈ లోకమని అరణ్యంలో మేము నలిగిపోతుండగా అయా నీవే నీ యొక్క హస్తము ద్వారా తండ్రి మేము నీ యందు విశ్వాసము కలిగి యథార్థంగా నీ యందు నడుస్తూ అయా నీ మహిమను మేము పొందుకునే కృపను, ధన్యతను, మాకు యోగ్యతను ప్రభా. అయా తండ్రి నాయన నీకు నమ్మకంగా యథార్థంగా ఉండేలాగా ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీవే మా ప్రియులను నీవే జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ప్రతి బిడ్డ విని అయా నీలో నమ్మకమైన బిడ్డలుగా అయా తన సాక్ష్యాన్ని కాపాడుకునే ఒక బిడ్డలుగా, నమ్మకంగా నీ యందు సాక్ష్యాన్ని కాపాడుకునే బిడ్డలుగా అయా నేటి సమాజాన్ని లేవనెత్తు ప్రభా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు నీ యొక్క కృప దయచేయమని వేడుకుంటున్నాము ప్రభా. వాళ్ళ యొక్క అవసరములు, అక్కర్లు తీర్చండి. ప్రతి బిడ్డ ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని, ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకొని ప్రభా. అయ్యా నీ వాగ్దానానుసారంగా నడుచుకునే కృపను, ధన్యతను, యోగ్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించు ప్రభా. నీ కృప, నీ దీవెన, ఆశీర్వాదాలు, నెమ్మదులను మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మది సమాధానాలను మా కుటుంబాలలో దయచేయమని వేడుకుంటూ అన్ని విషయాలు నీ కృప, నీ దీవెన మా పట్ల కుమరించమని వేడుకుంటూ అయా తనైనా ప్రతి ఒక్కరిను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ వాక్యానుసారంగా నడుచుకునే యోగ్యతనివ్వమని వేడుకుంటూ ప్రార్థించి బతిలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.